मुंबई है तू हैदराबाद से 164 भी मेरी बाहर है 2018 मॉडल। हाँ बाइक 164 भी वो लेके मुंबई हाइट मैटर नहीं करता। नहीं कांदा तुम्हाला कोण వీడియో చాలా లాంగ్ అయిపోయింది కాబట్టి దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసినాము. సో అది పార్ట్ 1, ఇది పార్ట్ 2 అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కెమెరామ్యాన్ తీసిన కొన్ని క్లిక్స్, మళ్ళీ నేనే తీసిన. ఎంత బాగా వచ్చింది కానీ ఒక్కడాడు వాడే మంచిగా ఉన్నాను అంటాడు, కుళ్ళిపోతాడు. చూడండి సన్ వచ్చింది, సన్ కిసింగ్ తీసిన నేను, అంది క్రౌడ్ పిక్చర్ కూడా నేనే తీసిన. క్రేజీ వచ్చింది కదా. ఈ ఫొటోస్ అన్నీ నావే, కాకపోతే వాడు వాన్ చెప్పుకుంటాడు. అన్నీ నేనే వేస్తే ఎట్లా, అలా ఫోటో కొట్టుకుంటుండే. నాకు ఎట్లా వచ్చింది, బాగా వచ్చింది కదా. ఇది వచ్చేసి మొత్తం పబ్లిక్. ఇక్కడ ఒక అన్న నించొని ఉండే చూడండి, ఈ అన్న స్టాచ్యూ లెక్క వేస్తాడు. మనకు నచ్చితే కొన్ని పైసలు ఇచ్చేయచ్చు, మా దగ్గర పైసలు లేకుండా కాబట్టి మేము అన్నకి ఇవ్వలేదు. ఇక్కడ ఇంకో డిఫరెంట్ సర్వీస్ చూసినాం తెలుసా, జూ బీచ్లో ఒక అన్న ఒక బోర్డు పట్టుకొని కూర్చొని ఉండు. ఆ బోర్డు మీద ఏం రాసి పెట్టి ఉండే అంటే, ఎవరికైనా ఏమైనా బాధలు ఉంటే నాకు చెప్పుకోవచ్చు, ఒక 100-200 ఛార్జ్ చేసుకొని నాకు బాధలు చెప్పుకోవచ్చు, ఏడవాలన్నా మీరు ఏడవచ్చు అని కూర్చుండు. నాకు క్రేజీ అనిపించింది అది. అటు నుంచి ఇప్పుడు ఫుడ్ స్టాల్కి వచ్చినాము. జూ బీచ్లో బీచ్ అంతా ఎంత ఫేమస్, ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా అంతే ఫేమస్ అంట. చూడండి మెనూ కార్డ్ వచ్చేసి ఇక్కడ పావుబాజీ రేట్ ఎంత ఉందో తెలుసా, గెస్ చేయండి. పావుబాజీ రేటు 100-150 ఉంది. పానీపూరి రేటు అంతే ఉంది. ఇక్కడ కొంచెం ఓవర్ ప్రైసింగ్ ఉన్నాయి, బీచ్ దగ్గర కదా, ఆ మాత్రం ప్రైస్ లేకపోతే ఎట్లా చెప్పండి. సో టేస్ట్ చేసి అయితే చూద్దాం. హైదరాబాద్లో చాలా చాట్లు చూసినాం కానీ ఇక్కడ ఫేమస్ అంటే ముంబైలో ఇక్కడ టేస్ట్ చేసి చూద్దాం. పావుబాజీలు భయ్యా ఎక్ సమోసా చాట్ లాలు, ఎందుకంటే మనకు అది ఒకటే అర్థమైంది ఆడ. సో చెప్పినాము, టేస్ట్ చేస్తున్నాను నేను. టేస్ట్ చూసినాక చెప్దాం ఎట్లుంటుంది ఏంది అన్నది. టేస్ట్ అయితే మైల్డ్ ఉంది, మన హైదరాబాద్లో దొరికిన స్పైసీస్ వచ్చి లేదు, నార్మల్ మైల్డ్ ఉంది కానీ బాగుంది. ఇక్కడ నుంచి వేరే స్టాల్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాము, డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ చూద్దాము మన బడ్జెట్లో. మరి ఎక్కువ పెట్టే బుద్ధి కాదు నాకు స్నాక్స్కి వాటికి. సో మన బడ్జెట్లో టేస్ట్ చేసి చూద్దాం. స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ, మోస్ట్లీ 1/4 స్టాల్స్ అన్నీ పావుబాజీవే. ఎందుకంటే ముంబైలో ఎక్కువ తింటారు కదా పావుబాజీ ఇవన్నీ. సో దానికి వాల్యూ ఎక్కువ అనమాట. ఇక్కడ అన్ని మెనూ కార్డ్స్ తీస్తున్నాం, నేను సైగాడు చూస్తున్నాము. అబ్బో దీనికి ఇంత రేట్ పెట్టాలని మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం. ఏం చేసాం, కొంచెం డైలమా ఉంటుంది కదా మైండ్లో, పెట్టాలా పెట్టొద్దా, తినొద్దా ఆ కన్ఫ్యూజన్లో తిరుగుతున్నాం. మరీ పావుబాజీకి 150 పెట్టడము, వడాపావుకి 200 పెట్టడము పడితే అనిపించవు కదా. 150 పెట్టి బిర్యానీ తినేటోళ్ళము, 150 పెట్టి పావు తినాలి, బాజీ తినాలి అంటే ఎక్కడైతే చెప్పండి. అందుకే ఎప్పటి నుంచి స్టాల్సే తిరుగుతున్నాం, ఏం ఆర్డర్ చెప్తలేము. కన్ఫ్యూజన్లో తిరుగుతున్నాము. ఒక్క ఐటెం చెప్తున్నాం, 9 స్టాల్స్ తిరుగుతున్నాం. వాడేమో ఇంకెక్కించి కెమెరా పట్టుకొని వస్తూనే ఉన్నాడు. ప్రొఫెషనల్ బ్లాగర్స్ లాగా ఫీల్ అవ్వకుండా రప్ప తిరుగుతున్నాం ముందరికి వెనకాలకి. అందరేమో మమ్మల్ని పెద్ద యూట్యూబ్ ఛానల్ అనుకొని అందరు ఇట్లా సైడ్ జరిగిపోతారు. అదొక క్రేజీ ఫీలింగ్ వల్ల మాకు. కానీ ఇక్కడ స్టాల్స్ చాలా బాగున్నాయి, నాకు నచ్చినాయి. ఇట్లా నార్మల్లీ ఎక్స్ప్లోర్ చేసుకుంటా ఈ స్టాల్స్ ఎప్పటి నుంచి ఉన్నాయన్నా అని ఒక అన్నని అడిగితే ఏమన్నాడంటే 1970s టైం నుంచే ఇక్కడ బీచెస్ దగ్గర స్టాల్స్ పెట్టడం ఇవన్నీ స్టార్ట్ చేసారు అని చెప్పారు. రెంట్ ఎంత ఉంటుందన్న అని క్యాజువల్లీ అడిగితే 55,000 నుంచి స్టార్ట్ ఉంటుందన్న, ఇక 1 lakh కూడా ఉండొచ్చు రెంట్ అని చెప్పారు. సో అటు నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇంకో చోట పావుబాజీ తీసుకున్నాము. చాలా బాగుంది, గరం ఉంది, మైల్డ్ ఉంది, డిఫరెంట్గా ఉంది. మళ్ళీ నేను బ్యాగ్ తగిలించుకొని ఇంకో చోట తిరిగిన. ఇక్కడ మళ్ళీ పావుబాజీ స్టాల్స్ ఉండే కాబట్టి డిఫరెంట్ ట్రై చేద్దాం అన్నీ మెనూ కార్డ్లు చూస్తున్నాం. కనిపించిన మెనూ కార్డ్స్ అన్నీ ఇట్లా జూమ్ చేస్తున్నాం, మళ్ళీ ముందరికి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ జూమ్ చేస్తున్నాం, మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసి జ్యూస్ల సెంటర్. ఇక్కడ ఫలూదాలు అవన్నీ ఉన్నాయి. మళ్ళీ అటు నుంచి దాటి వచ్చేది మళ్ళీ ఏదో టిఫిన్ సెంటర్ ఉండే. ఇక్కడ పావుబాజీలే చెప్పినా కదా, 1/4 అన్ని పావుబాజీ సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ. ఎక్కువ అవే కదా తినేది వీళ్ళు. పావుబాజీ చాలా అంటే చాలా ఉండే. టేస్ట్ మొత్తం సిమిలర్, అక్కడ డిఫరెంట్ ఇక్కడ డిఫరెంట్ అనట్లేదు, అన్ని చోట్ల మైల్డ్ టేస్ట్ ఉంది. సో డిఫరెంట్ ఐటమ్ ఏదైనా ఐస్ క్రీమ్ టైప్ కానీ ట్రై చేద్దామని తిరుగుతున్నాము. చూద్దాం ఏమైనా డిఫరెంట్ దొరుకుతుందా అని నడుస్తూనే ఉన్నా నేను. అరే నీ తెలుసున్నారా అన్ని మెనూ కార్డ్స్ తెచ్చాం. మీకు ఏ మెనూ కార్డ్ చూడాలని క్లియర్గా ప్రైసెస్ కూడా చెక్అవుట్ అందుకే వీళ్ళకి ఛార్జ్ ఎక్కువ అనుకుంటా, 55,000 1 lakh. మళ్ళీ అన్న దగ్గర కూడా మెనూ తీసుకున్నాము. ఇక్కడ పొటాటో ట్విస్టర్స్ అని, నగెట్స్ అని, రోల్స్, ర్యాప్స్, పిజ్జాస్ ఇవన్నీ ఉండేవి. అండ్ ఇక్కడ అన్నిటికన్నా మెయిన్ ఏముండే అంటే అన్నీ మ్యాక్సిమం వెజ్జే ఉండేవి.
నాన్ వెజ్ ఎక్కడ లేవు. మేము 90% స్టాల్స్ తిరిగినాం, మొత్తం తిరగలేదు, కానీ 90% అన్ని వెజ్ ఉండే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాము. మనం ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాం కదా, స్టఫ్డ్ కుల్ఫీ, స్టఫ్డ్ ఐస్ క్రీమ్ అని. సో అట్లే మనం ట్రై చేద్దామని ఇక్కడ చెప్పినాం. మస్క్ మెలన్ అనుకుంటా మనం చెప్పింది. మస్క్ మెలన్ స్టఫ్డ్ ఐస్ క్రీమ్ అని అన్నకు చెప్పినాము. అన్న ఒక కర్బూజా తీసి కట్ చేస్తుండు, మంచిగా డీటెయిల్డ్గా కట్ చేసి పీసెస్ కట్ చేసి ఇచ్చిండు. టేస్ట్ చాలా బాగుండే. ఇక్కడికి మన ఎక్స్ప్లోరింగ్ స్ట్రీట్ ఫుడ్ అయిపోయింది, రిటర్న్ అవ్వాలి ఇక. మన హైదరాబాద్లో లేదు కదా టెస్లా? పేరు ఉన్నాయి, ఎక్కువ లేవు. టెస్లా हैदराबाद का टेस्ला, मुंबई का टेस्ला। गाड़ी देखने के लिए अवेलेबल है ही नहीं, मैंने महीने से तरस के मुंबई भाग के आ गाड़ी लेके। अभी आई है, अभी रोल आउट होगा सब जगह। हाँ टाइम तो लगता है, देखना ना अवेलेबल बराबर। ये आज ही आया ना ये आज ही आया आज ही आया है? वो डिलीवरी हो रहा फिर? डिलीवरी होना हाँ, पहले से बुकिंग वो तो पहले से बुकिंग बिना देखे बिना देखे ओके। इन्हें तो फिर फुल्ली लोडेड टॉप लोग का सीट वगैरह इज लुकिंग अमेजिंग। हाँ लुकिंग ये मुंबई आया तू हैदराबाद से 164 भी मेरी बाहर है, 2018 मॉडल। वाओ हाँ बाइक 164 भी वो लेके मुंबई हाइट मैटर नहीं करता। नहीं काम तुम्हाला कोण? मैं चला भाई सही होना भाई, परफेक्ट होना, फायर टच होना मतलब शुद्ध दो मैं आसमान में चला गया। भाई आसमान में नहीं मन जाता कैसा लग रहा है मस्त शिट बर्दाश्त नहीं में गाड़ी देखे बहुत बड़ा है लेकिन अपन मोटे होते हैं। तो लेके पानी गए बैठने नहीं छोड़ना। ఆ బండి చూసినాక నా ఎక్సైట్మెంట్ చూసింది కదా అందరూ. సో అది చూసి మా కెమెరామెన్ కొన్ని ఫొటోస్ దింపుతా కూర్చోరా అన్నాడు. ఆల్బమ్ పెట్టుకున్నాడు తీసిన ఫొటోస్ అన్ని. ఇప్పుడు ఒకవేళ ఇద్దరు కూర్చుంటే ఇట్లుంటుంది చూడండి పైలంతో ఈ బండి కూడా. సో ఇది క్లిక్స్ అయిపోయినాక మా దగ్గర ఇంకో వీడియో లేదు కాబట్టి నైట్ రైడ్ చేసింది మళ్ళీ టెస్లా వీడియోని అక్కడ కట్ చేసి మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నాము. సో ప్లీజ్ 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 ఏమనుకోకండి, ఇక్కడి నుంచి తినడానికి వెళ్ళాలి మేము. అక్కడ చూడండి ఏముంటుందో. हैदराबाद का टेस्ला, मुंबई का टेस्ला। इतना देख बिरयानी जोड़ థాలీ తినేసినాం కాబట్టి కునాఫా ఆర్డర్ చేసినాం. కునాఫా కూడా బాగుండే. ఇక్కడికి ముంబై ఐటనరీ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇంటికి స్టార్ట్ అవ్వాలి. స్టే ట్యూన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అజీమ్ కెమెరామ్యాన్ సాయితోని.